అయల్ రాజపూత్ మెయిన్ లీడ్‌గా చేసిన 'రక్షణ' అనే సినిమా హాల్ స్ట్రీమ్ అవుతుంది. ఈ సినిమా ఎలా ఉందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ లోపల వీడియోనైతే లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ముందుగా ఈ సినిమా స్టోరీ విషయానికొస్తే ఈ సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్ ఆత్మహత్య చేసుకొని చనిపోతుంది. కానీ హీరోయిన్ మాత్రం అది ఆత్మహత్య కాదు, హత్యని నమ్మి క్లూస్ కోసం వెతుకుతూ ఉంటుంది. ఇంకా తర్వాత ఆ ప్రాసెస్ ఎలా ముందుకెళ్ళింది అనేదే సినిమా. ఈ సినిమాని స్టార్ట్ చేయడం ఇలా స్టార్ట్ చేస్తారు. కానీ తర్వాత ఈ పాయింట్ పక్కకు వెళ్ళిపోయి మానస్ క్యారెక్టర్ ఒకటొచ్చి ఆ క్యారెక్టర్ చేసే పనులతో సినిమా ముందుకెళ్తూ ఉంటుంది. ఆ సీన్స్ అన్నీ కూడా చాలా సాదాసీదాగా ఉంటాయి. ఇంతకు ముందు కొన్ని సినిమాల్లో చూసిన ఫీలింగే వస్తుంది. అలా వచ్చే సీన్స్ అంత ఇంట్రెస్టింగ్‌గా కూడా అనిపించవు. ఇక సినిమాలో ఇంటర్వల్ బ్లాక్ అయితే పర్వాలేదు అనిపించింది. ఇక సినిమా సెకండ్ హాఫ్‌లోనే అసలు పాయింట్ స్టార్ట్ అవుతుంది. అక్కడ కూడా హీరోయిన్ చేసే ఇన్వెస్టిగేషన్‌ని, కిల్లర్‌ని చూపించాల్సినంత ఇంట్రెస్టింగ్‌గా చూపించలేదు గానీ, అలా వచ్చే సీన్స్ అయితే పర్వాలేదు అనిపించాయి. అలానే కిల్లర్ ఇదంతా ఎందుకు చేస్తున్నాడు అనే దానికి ఇచ్చిన రీజనింగ్ అయితే బానే ఉంది. కానీ అలా అవ్వడానికి కారణాలని ఇంకొంచెం క్లారిటీగా చూపించుంటే బాగుండేది. ఇంక అన్నీ రివీల్ అయిపోయిన తర్వాత క్లైమాక్స్‌ని అయితే కొంచెం ఎక్కువసేపు లాగిన ఫీలింగ్ వచ్చింది. ఇంకా పాయల్ రాజపుత్ గారు అయితే పోలీస్ క్యారెక్టర్‌లో పర్వాలేదు అనిపించారు. ఇంక సినిమాలో విలన్స్‌గా కనిపించిన ఇద్దరు పర్ఫార్మెన్స్ అయితే బాగుంది. ఇక ఈ సినిమాలో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అయితే సినిమాకి బాగా ప్లస్ అయింది. కొన్ని సీన్స్‌లో అయితే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో ఇంట్రెస్ట్‌ని క్రియేట్ చేశారు. ఫైనల్‌గా ఈ సినిమా ఫస్ట్ హాఫ్‌లో అయితే అంతగా ఏం ఉండదు. ఇక సెకండ్ హాఫ్ అయితే పర్వాలేదు అన్నట్టుగా ఉంటుంది. దానికి ఓకే అనుకుని సాదాసీదాగా ఉండే ఒక కిల్లర్ స్టోరీ చూస్తున్నాం అని గనుక చూస్తే ఈ సినిమా పర్వాలేదు అనిపించొచ్చు. ఈ సినిమాకి నేనిస్తున్న రేటింగ్ అయితే 2.25 ఔట్ ఆఫ్ 5.